హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో మనము రీసెంట్గా మనకు తెలంగాణ వ్యాప్తంగా సర్కార్ బడుల్లో అంటే సెలెక్టెడ్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ అయితే ఓపెన్ చేశారు. దానికి సంబంధించి రిక్రూట్మెంట్ కోసము ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలతో పాటు తాజాగా మరికొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ నియామకాలకు సంబంధించి. సో దీంట్లో అయితే మనకు ఒక స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం, కనీస అర్హత ఇంటర్, అది స్పెషల్ డిప్లొమా చేసిన వాళ్ళకు ఫస్ట్ ఛాన్స్ అంటే ఇక్కడ పేర్కొనడం జరిగింది. గైడ్లైన్స్ జారీ చేసిన విద్యాశాఖ. ఒకసారి మనం డీటెయిల్గా ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన ఈ అంశాన్ని అయితే డిస్కస్ చేద్దాం. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఎల్కేజీ, యూకేజీలో బోధించడానికి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించి విద్యాశాఖ గైడ్లైన్స్ అయితే జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం ఈ పోస్టుల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్లకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ నిర్ణయించిండ్రు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, మీరు ఇక్కడ గమనించండి. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఇసి లేదా ప్రైమరీ టీచింగ్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకు నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వమన్నాడు. ముఖ్యంగా దీంట్లో ఏం చెప్తున్నారు, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉన్నా, నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉన్నా, 2 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వాళ్ళకి, అలాగే బీఎడ్లో నర్సరీ చేసిన అభ్యర్థులకు, నర్సరీ టీచింగ్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళకు బీఎడ్ అభ్యర్థులకు మొదటి ఛాన్స్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ నియామక ప్రక్రియపై తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 2769 బడుల్లో ఈ విద్యా సంవత్సరం కొత్తగా ప్రీ ప్రైమరీ క్లాసెస్ అయితే ప్రారంభించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. సో చూసాను కదా, ఇవైతే ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమని చెప్తున్నారు. ఎక్కడైతే ఏదైనా విలేజ్లో మరి ఈ క్వాలిఫికేషన్ లేకుంటేనే మరి ఇంటర్మీడియట్కు ఇస్తారనేది మనం ఒకసారి చూడాలి. మీరైతే ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి మీ విలేజెస్లో ఉంటే. ఒకవేళ ఇలా ఎవరి క్వాలిఫికేషన్ లేకుంటే మీకు ప్రియారిటీ దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఉంటే మాత్రం వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనం ఈ వీడియోలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అయితే ఉందో మీకోసం మరి యూజ్ అయిద్దనే ఉద్దేశంతో ఈ వీడియోని అందించడం జరిగింది. వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.